Save the date, September 22nd, Monday 11 a.m. ఈ రోజు ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది. హిందూ మతంలో సూర్యగ్రహణానికి ప్రత్యేకత ఉంది. ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. సెప్టెంబర్ నెలలో అంటే ఒకే నెలలో సూర్య చంద్ర గ్రహణాలు సంభవిస్తున్నాయి. హిందూ శాస్త్రాల ప్రకారం ఇలా రావటం అపశకునంగా భావిస్తారు. అయితే రేపు ఆదివారం అమావాస్య, అంతేకాకుండా పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు. అయితే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయటం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. రేపు రాత్రి 11 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజామున 3:23 వరకు ఇది ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. హిందూ ఆచారాల ప్రకారం సూర్యగ్రహణం నాడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా చూడకూడదు అని చెబుతారు. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే టెలిస్కోపులు, బైనాక్యులర్లు, ఆప్టికల్ వంటివి ఉపయోగించి చూడటం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన చాలా మంచి చేస్తుంది. సూర్యగ్రహణ సమయంలో ప్రజలు నిశ్శబ్దంగా పీట కానీ చాపపై కానీ కూర్చుని అనుష్ఠానం చేయాలి. మంత్రశక్తి ఉన్నవారు గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి విడిచేంత వరకు చేయాలి. మంత్ర అనుష్ఠానం లేనివారు విష్ణువు, శివుడు, దుర్గాదేవికి సంబంధించిన మంత్రాన్ని జపించమని సలహా ఇస్తారు. ఒకవేళ ఎలాంటి మంత్రము తెలియకపోతే ఓం అనే బీజాక్షరాన్ని జపం చేయాలంటారు పండితులు. ఇలా చేయటం వల్ల అంతర్గతంగా శక్తి పెరుగుతుంది. సూర్యగ్రహణ సమయంలో ప్రజలు లోపలే ఉండే మీ శక్తిని కాపాడుకోవాలి. ఇంట్లో తినే పదార్థాలపై దర్భలు లేదా గరిక, అది కూడా లేకపోతే తులసి దళాలు వేయాలి. అయితే ఆ రోజు తులసి చెట్టును ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదంటారు. ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. గ్రహణ సమయంలో దేవుడి విగ్రహాలు, చిత్రపటాలపై ఒక క్లాత్ను కప్పి ఉంచండి. తర్వాత రోజు పటాలను, విగ్రహాలను నీటితో శుద్ధి చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గంగాజలం చల్లండి. ఆ వాటర్ లేకపోతే పుణ్య నదుల నీటిని కూడా చల్లొచ్చు. అది కూడా లేని ఎడల పసుపు నీటిని చల్లండి. హిందూ ధర్మం ప్రకారం గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఆ ప్రభావం నుండి రక్షించుకోవటానికి ఆహార పదార్థాల్లో తులసి ఆకులు వేసుకోవాలి. గ్రహణం మొదలు కావటానికి ముందు, ముగిసిన తరువాత స్నానం చేయటం మంచిదే. సూర్యగ్రహణ సమయంలో బయటికి వెళ్ళటం తగ్గించుకోవాలి. మంత్ర జపం చేయటం, భగవంతుణ్ణి ధ్యానించటం చాలా ఉత్తమం. గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా కళ్ళతో చూడకూడదు. ఇది కళ్ళకు చాలా హానికరం. ఈ సమయంలో ఆహారం వండకూడదు, తినకూడదు. గ్రహణ సమయంలో పూజలు, హోమాలు చేయకూడదు. దేవుడి విగ్రహాలను తాకకూడదు. శుభకార్యాలు కూడా చేయకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆహారం తినకూడదు. అలాగే నిద్రపోకూడదు. చాకు, కత్తెర, సూది వంటి నుక్కు వస్తువులు వాడకూడదు. ఇవన్నీ వివిధ శాస్త్రాల ఆధారంగా నిపుణులు పేర్కొన్న విషయాలు మాత్రమే. వీటిని కొందరు నమ్ముతారు, కొందరు కొట్టిపారేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.